హలో గైస్, జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష్ అందరికి. మనమైతే ఈరోజు మళ్ళీ ఖైరతాబాద్ బడ గణేష్ దగ్గరికి అయితే వచ్చాం. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ రోజు వర్క్ ఎంత వర్క్ అయిందో నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. అట్లాగే నిన్న వీడియో తీసాను. నిన్న వర్క్ అయితే లైక్ ఫస్ట్ లేయర్ పెయింట్ అయిపోయింది. ప్లస్ గోల్డ్ ఆర్నమెంట్స్కి అయితే గోల్డ్ కలర్ వేశారు. ఒకసారి అయితే చూడండి, చూసుకోండి గైస్. కన్యక పరమేశ్వరి అమ్మవారిది అయితే నిన్న నిన్న చూపించిన వీడియోలో అయితే ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయిపోయింది. ఆర్నమెంట్స్కి గోల్డ్ కలర్ వేశారని చెప్పాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లో అయితే మీకు ట్రీ ఉంది కదా అమ్మవారిది. ఆ ట్రీ పెయింటింగ్ అయితే అయింది చూడండి. బ్యాక్ సైడ్ లో, అటు సైడ్ బ్యాక్ సైడ్ లో పైన కూడా ఉంది చూడండి. జూమ్ చేసిన ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్ లో అయితే ట్రీ ఉంది. ఆ ట్రీ అయితే పెయింటింగ్ చేసేస్తారు. అమ్మవారిది ఇంకా పెయింటింగ్ చేయలేదు. ఇంకా కన్యక పరమేశ్వరి అమ్మవారిది అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ లో పై వరకు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. పెయింటింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే పెయింటింగ్ అయిపోయింది. అమ్మవారికి పెయింటింగ్ చేస్తారు అనుకుంటా. ఇంకా ఇక్కడ ఇక్కడ కింద చూడండి. ఇక్కడ కింద అయితే వేసారు కొంచెం. మళ్ళీ నాకు తెలిసి చేస్తారనుకుంటా. ఇక్కడైతే చూసుకోండి, హైగ్రీవ స్వామికి అయితే పెయింటింగ్ అయిపోయింది. చూసుకోండి, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అక్కడికి అయితే రాణిస్తలేరు. సో ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. హైగ్రీవ స్వామికి అయితే చూడండి పెయింటింగ్ అయితే చేశారు. ఇంకా ఫేస్ డీటెయిలింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఫేస్ డీటెయిలింగ్ అయితే చేయాల్సి వస్తుంది చూడండి. ఫేస్ కూడా చూపిస్తాను ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. హైగ్రీవ స్వామి ఫేస్ చూడండి, యాష్ కలర్లో ఉంది. మొత్తం అయితే కలర్ అయిపోయింది. అక్కడ ఫేస్ అమ్మవారి డీటెయిల్, అమ్మవారిది కూడా ఫేస్ డీటెయిల్ అయితే కావాలి. ఇంకా పూరి జగన్నాథ స్వామి అయితే స్టార్ట్ కాలేదు పెయింటింగ్. ఇంకా స్వామివారిది కూడా స్టార్ట్ అయితే కాలేదు. పైన పైన మొత్తం స్నేక్స్ అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. పైన మొత్తం పైన స్నేక్స్ అయితే అయిపోయింది. స్నేక్స్ ఇంకా కిరీటం దగ్గర అయితే వర్క్ అయితే అయిపోయింది పైన. ఇంకా కింద అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే లైక్ నాకు తెలిసి పైనుంచి కిందకి వస్తున్నారు అనుకుంటా వర్క్ అయితే. ఒకసారి మన మూషక్ మహారాజ్ని కూడా చూడండి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. చూసుకోవచ్చు, మనం మూషక్ మహారాజ్ కూడా ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఆ మెడలో కూడా గోల్డ్ కలర్ వేసాడు చూడండి. ఇంకా అక్కడ అవతల సైడ్ గద్దెలమ్మ దేవిది కూడా అయితే పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. నేను చూసాను అక్కడ. అది చూసి ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడైతే అమ్మవారిది కన్యక పరమేశ్వర అమ్మవారిది బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. చెట్టుది అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ ఒకటి, ఆ హైగ్రీవ స్వామిది ఒకటి అయితే అయిపోయింది. ఇంకా స్వామివారికి ఏం స్టార్ట్ చేయలేదు. మళ్ళీ పూరి జగన్నాథ స్వామి కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా అక్కడ గద్దెలమ్మ దేవి కూడా అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు. మరి స్వామివారికి అయితే పైన ఓన్లీ పెయింటింగ్ అయితే అయిపోయింది. స్నేక్స్ దగ్గర, కిరీటం దగ్గర అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. స్వామివారి పాదాలు కూడా ఇంకా వైట్ వైట్ కలర్లోనే ఉన్నాయి చూడండి. ఇంకా పెయింటింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ కాలేదు. మరి నాకు తెలిసి స్టార్ట్ చేశారనుకుంటా. రేపు స్టార్ట్ చేశారనుకుంటా. నేను నిన్న పెట్టిన వీడియో ఎవరైతే చూడకపోతే, కొత్త వాళ్ళు ఉంటే నా వీడియో చూడండి. చూసి ఈ వీడియో కూడా చూడండి. మనకు పైకి ఎప్పుడు అలౌ చేస్తారో అన్నది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. పైకి అలౌ ఎప్పుడు చేస్తారా అని చూద్దామని, పైకి వెళ్ళి చూద్దామని చెప్పి అలౌ చేస్తే చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. కానీ నన్నైతే అలౌ చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చేతులు అయితే జర క్లారిటీ కనిపిస్తుంది చూడండి. మన ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా చూడండి, క్లారిటీగా ఉంది చెయ్యి అయితే. చాలా బాగుంది చెయ్యి కూడా. పైకి అయితే అలౌ చేస్తే బాగుంటుండే, కానీ అన్న వాళ్ళు అయితే అలౌ చేయట్లేదు నన్ను. అక్కడ కవరే తీయొద్దు అంటున్నారు సీదా. ఒకసారి అటు కూడా వెళ్తాను. గద్దెలమ్మ దేవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అక్కడ పెయింటింగ్ అయితే ఇంకా అవ్వలేదు, కానీ ఒక్కసారి జస్ట్ చిన్నపాటి ప్రయత్నం అంతే. వాళ్ళైతే వీడియో కవర్గా తీయొద్దు అంటున్నారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే చూడండి. ఇంకా అమ్మవారికి నిన్న ఎలా అయితే చూపించానో అలానే ఉంది పెయింటింగ్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు. సేమ్ ఓన్లీ బార్డర్స్ వేశారు. ఫస్ట్ లేయర్ పెయింటింగ్ వేసేసి ఆపేశారు అంతే. ఇక్కడ ఓన్లీ హైగ్రీవ స్వామికి అయితే ఒక్కనికే పెయింటింగ్ అయితే అయిపోయింది అంతే. మిగతా ఇంకేం స్టార్ట్ కాలేదు అంతే.